హాయ్ ఫ్రెండ్స్, ఒకసారి వీడియో అనేది చూడండి ఫ్రెండ్స్. బాగానే వచ్చింది ఫ్రెండ్స్. ఒకసారి మీరైతే డెమో వీడియో అనేది చూడండి ఫ్రెండ్స్. మీకైతే తెలిసిందే ఫ్రెండ్స్, ఫుల్ డెమో వీడియో చూడాలంటే మీరైతే ఇన్‌స్టాగ్రామ్‌లో లేకపోతే టెలిగ్రామ్‌లో అక్కడ పక్కా ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే నేను యూజ్ చేస్తున్న ఆల్మోస్ట్ యాప్ మీకు కావాలంటే అయితే వాట్సాప్ ఛానెల్‌లో అప్‌లోడ్ చేసినప్పుడు, అలాగే నేను యూజ్ చేస్తున్న కొత్త ఎడిటింగ్ యాప్స్ మీకు కావాలంటే అయితే వాట్సాప్ ఛానెల్‌లో అప్‌లోడ్ చేస్తుంటాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఆల్మోస్ట్ యాప్ అనేది ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫుల్ ప్రాజెక్ట్ అనేది ఓపెన్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ ఫుల్ ప్రాజెక్ట్ అనేది ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకైతే మిస్సింగ్ ఫాండ్ అని వచ్చేస్తుంటే మీరైతే ఏం చేయలేదు ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే మీరైతే ఫాండ్ అనేది డౌన్‌లోడ్ చేసుకోండి. డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ యాడ్ చేసుకోండి. ఎలా యాడ్ చేసుకుంటారో మీకైతే తెలిసిందే ఫ్రెండ్స్. కొత్త సబ్‌స్క్రైబర్ అయితే ఎవరికి తెలియకపోతే ఒకసారి చూపిస్తాను చూడండి. ఇక్కడ ఎడిట్ టెక్స్ట్ పైన క్లిక్ చేసి ఇక్కడ వ్యూ సాల్వ్ ఫాంట్ పైన క్లిక్ చేసి ఇక్కడ నుంచి థ్రెడ్ పైన క్లిక్ చేసి ఇంపోర్ట్స్ ఫాంట్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు డౌన్‌లోడ్ చేసుకున్న ఫాంట్ అనేది ఇక్కడ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తే మళ్ళీ ఇక్కడ వచ్చేసింది ఫ్రెండ్స్. మీకైతే రాకపోతే ఏం పర్వాలేదు ఫ్రెండ్స్. నాకైతే మళ్ళీ ఇక్కడ వచ్చేసింది. మళ్ళీ ఇక్కడ ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ రైట్ మార్క్ పైన క్లిక్ చేయండి. ఇలా వచ్చేసిన తర్వాత ఈ అన్నిటి ఫాంట్‌కి అదే ఫాంట్ అనేది యాడ్ చేసేయండి. ఇలా వచ్చేసిన తర్వాత మీరేం చేస్తారంటే ఇక్కడ మీ ఫోటోస్ ఎలా పెడతారంటే ఒకసారి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ ఒక గ్రూప్ ఉంటుంది ఫ్రెండ్స్. ఈ గ్రూప్ దగ్గర మీ ఫోటో ఎలా పెడతారంటే ఇక్కడ గ్రూప్ పైన క్లిక్ చేయండి. ఎడిట్ గ్రూప్ పైన క్లిక్ చేసి ఇక్కడ నుంచి ఫోటో పైన క్లిక్ చేయండి. కలర్ అండ్ ఫిల్ పైన క్లిక్ చేసి స్టార్ట్ గ్రూప్ పైన క్లిక్ చేసి ఇక్కడ నుంచి మీ యొక్క ఫోటో అనేది తీసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇక్కడ నుంచి మీ యొక్క ఫోటో అనేది తీసుకోండి. ఇక్కడ తీసుకోండి, ఏదైనా ఒక ఫోటో అనేది తీసుకోండి. ఇక్కడ ఈ ఫోటో అనేది తీసుకుంటున్నాను. ఫోటో తీసుకొని పైన ప్రెస్ ఆప్షన్ ప్రెస్ చేస్తే ఇక్కడ ఫోటో అనేది యాడ్ అయిపోతుంది ఫ్రెండ్స్. మంచిగా అడ్జస్ట్ కాకపోతే మీ ఫింగర్‌తో ఇలా అడ్జస్ట్ చేసుకోండి. ఇలా సెంటర్‌లో పెట్టేసిన తర్వాత ఇక్కడ బ్యాక్ వచ్చేసేయండి. మళ్ళీ ఇక్కడ పైన ఇంకో ఫోటో ఉంటుంది ఫ్రెండ్స్. ఆ ఫోటో దగ్గర అదే ఫోటో అనేది పెట్టేసేయండి. కలర్ అండ్ ఫిల్ పైన క్లిక్ చేసి స్టార్ట్ గ్రూప్ పైన క్లిక్ చేసి మళ్ళీ ఇప్పుడు మీరేం పెట్టారో అదే ఫోటోని ఇక్కడ పెట్టేసేయండి. పైన ప్లస్ ఆప్షన్ ప్రెస్ చేస్తే ఆ ఫోటో అనేది యాడ్ అయిపోతుంది ఫ్రెండ్స్. మళ్ళీ ఇక్కడ ముందుకు వచ్చేసి ఇంకో ఫోటో ఉంటుంది ఫ్రెండ్స్. ఈ ఫోటోని కూడా అలానే రీప్లేస్ అనేది పెట్టేసేయండి. ఫోటో పైన క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ పైన క్లిక్ చేసి స్టార్ట్ గ్రూప్ పైన క్లిక్ చేసి ఇక్కడ నుంచి ఫోటో తీసుకొని పైన ప్లస్ ఆప్షన్ ప్రెస్ చేస్తే ఇక్కడ మీ ఫోటో అనేది యాడ్ అయిపోతుంది ఫ్రెండ్స్. మంచిగా సెట్ కాకపోతే మీ ఫింగర్‌తోని ఇలా అడ్జస్ట్ చేసుకోండి. ఇలా అడ్జస్ట్ చేసుకుంటే మీ ఫోటో అనేది ఇక్కడ సెట్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి మీ ఫోటోస్ ఎలా పెడతారంటే ఇప్పుడు ఈ ఫోటో ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఈ ఫోటో అనేది డూప్లికేట్ చేయండి. డూప్లికేట్ ఎలా చేస్తారంటే ప్లస్ ఆప్షన్ ప్రెస్ చేసి డూప్లికేట్ లేట్ చేయండి. డూప్లికేట్ లేట్ చేసి ఇలా లాంగ్ ప్రెస్ చేసి ఇలా ముందుకు తీసుకురండి. ఇలా ముందుకు తీసుకొచ్చి రెడ్ మార్క్ ఎంత వరకు ఉందో అంతవరకు ఇలా పెట్టేసేయండి. పెట్టేసిన తర్వాత ఈ ఫోటోని రీప్లేస్ అనేది పెట్టేసేయండి. ఇంతకుముందు చెప్పినలాగా రీప్లేస్ అనేది పెట్టేసేయండి. మళ్ళీ డూప్లికేట్ చేయండి. ఇక్కడ డూప్లికేట్ చేసి మళ్ళీ లాంగ్ ప్రెస్ చేసి ఇలా ముందుకు తీసుకురండి. మళ్ళీ దీన్ని కూడా అలానే చేయండి ఫ్రెండ్స్. రెడ్ మార్క్ వరకు పెట్టేసిన తర్వాత ఇక్కడ ఏం చేస్తలేను ఫ్రెండ్స్. ఇక్కడ ఎక్స్ట్రా పార్ట్ ఉంటే కట్ చేసి ఈ ఫోటోని మళ్ళీ రీప్లేస్ అనేది పెట్టేసేయండి. మళ్ళీ దీన్ని డూప్లికేట్ చేసుకొని మళ్ళీ డూప్లికేట్ చేసుకొని మళ్ళీ లాంగ్స్ వరకు పెట్టేసేయండి. రెడ్ మార్క్ ఎంత వరకు ఉందో అంతవరకు ఇక్కడ పెట్టేసిన తర్వాత ఈ ఫోటోని కూడా రీప్లేస్ అనేది పెట్టేసేయండి. ఎక్స్ట్రా పార్ట్ ఉంటే కట్ చేసేయండి. ఇలా పెట్టేసిన తర్వాత నేనైతే మర్చిపోయి లాస్ట్‌లో మీకైతే 5 ఫాంట్స్ అనేది ఇయలేదు ఫ్రెండ్స్. ఆ ఫాంట్స్‌కి మీరైతే ఎఫెక్ట్ అనేది యాడ్ చేసుకోండి. ఎఫెక్ట్ ఎలా యాడ్ చేసుకుంటారంటే ఫోటో పైన ఏదైనా ఈ దానిపైన క్లిక్ చేసి ఎఫెక్ట్స్‌లో వెళ్ళి 3 డాట్స్ పైన క్లిక్ చేసి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, కాపీ ఎఫెక్ట్ పైన క్లిక్ చేసి లాస్ట్‌లో మీకైతే చూపిస్తాను చూడండి. 15 సెకండ్ 26 మిల్లీ నుంచి మీకైతే ఈ ఫాంట్‌కి అనేది ఎఫెక్ట్ అనేది ఇవ్వలేదు ఫ్రెండ్స్. నేనైతే మర్చిపోయి ఇవ్వలేదు ఫ్రెండ్స్. సారీ ఫ్రెండ్స్. ఇక్కడ ఎఫెక్ట్స్ పైన క్లిక్ చేసి 3 డాట్స్ పైన క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్ చేయండి. ఈ ఫైట్‌కి అనేది ఇదే ఎఫెక్ట్ అనేది పేస్ట్ చేసేయండి. ఇలా ఈ పేస్ట్ అనేది చేస్తే ఆ ఎఫెక్ట్ అనేది యాడ్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఈ ఫోటోస్ అన్ని పెట్టేసిన తర్వాత ఇప్పుడు ఈ వీడియోని సేవ్ చేసుకోవాలంటే ఏం లేదు ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి. ఇక్కడ సెట్టింగ్ ఆప్షన్ పక్కన షేర్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, మీకైతే ఎంత క్లారిటీలో కావాలో క్లారిటీ పెట్టి వీడియోని అయితే కింద ఎక్స్‌పోర్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. వీడియో అయితే ఎక్స్‌పోర్ట్ అవుతుంది ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ఒక లైక్ అయితే మర్చిపోద్దు ఫ్రెండ్స్. ఇంతే అండి. థాంక్ యూ.